श्रीगुरुभ्यो नमः। वंदे विश्वाधिकं शान्तमनादिनिधनं शिवं सकलं निष्कलङ्कं च शक्तिज्ञानक्रियात्मकं गुरून् परान् पुरान् नत्वा गुरुवंशक्रमोदितान् सदाशिवमनन्तं च श्रीकण्ठं पुनरम्बिकां गुहं विष्णुं च धातारं स्मरेत् सप्तगुरून् क्रमात्। श्री सदाशिवादि सप्तगुरुभ्यो नमः। श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामिवारि आलयं అలాగే శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం భద్రాచలం, ఈ రెండు ఆలయాలు కూడా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అనుబంధ ఆలయాలు. ఈ ఉమారామలింగేశ్వర స్వామివారు భద్రాచలానికి క్షేత్రపాలకులు. అలాగే కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుని భక్తులందరూ కూడా ప్రాతకాలం ముందే ఉదయం 4 గంటల నుండి గోదావరి నది స్నానాలు ఆచరించి స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకాలన్నింటిలో కూడా పాల్గొన్నారు. కమిషనర్ గారి ఆర్డర్ల ప్రకారం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆర్డర్ ప్రకారం భక్తులందరికీ కూడా, ముత్తైదువులందరికీ చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుని అందరికీ కూడా తాంబూలం ఇవ్వడం జరిగింది. శనగలు, తాంబూలం, పసుపు కుంకుమ పెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం జరిగింది. ముత్తైదువులందరికీ కూడా ఈరోజు ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు కూడా స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 11 గంటల నుండి స్వామివారికి ఈ రోజున మొదటి సోమవారం భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. సాయంత్రం నదీ హారతులు జరుగుతాయి. 6 గంటలకి ఆకాశ దీపోత్సవం, అనంతరం జ్యోతిర్లింగార్చన జరుగుతుంది. జ్యోతిర్లింగార్చన అయిన తర్వాత స్వామివారికి మహానివేదన జరిగి పునఃపూజ, సాయంకాలం పూజ జరిగి స్వాములందరికీ కూడా శరణఘోష జరుగుతుంది. శరణఘోష అయిన తర్వాత స్వామివారికి మహానివేదన పెట్టి ఆ తర్వాత మహామంత్ర పుష్పం జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే కార్తీక మాసం 4 సోమవారాలు కూడా విశేషంగా మొదటి సోమవారం భస్మాభిషేకం, 2వ సోమవారం చందనాలంకారం, 3వ సోమవారం విశేషమైనటువంటి పుష్పాలతోటి అలంకారం, 4వ సోమవారం మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం చాలా వైభవంగా జరుగుతుంది. 3వ ఆదివారం భక్తులందరితోటి సామూహికంగా ఇక్కడ భక్త బృందం వారితోటి స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా కాలం నుంచి తరతరాలుగా జరుగుతూ వస్తుంది. 3వ ఆదివారం రోజున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఓం నమః శివాయ. భక్తులందరూ కూడా కార్తీక మాసం పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఈ రోజున ఉపవాసం ఉండాలి. అంటే భోజనం చేయకుండా ఉపాహారం తీసుకుని, అంటే పళ్ళు, పాలు లాంటి ఆహారం తీసుకుని ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం అయిన తర్వాత, ఆకాశ దీపోత్సవం అయిన తర్వాత అప్పుడు స్వామివారికి మహానివేదన జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా భోజనం చేయాలి. దానిని కార్తీక నక్తము అంటారు. నక్తము అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. సర్వే జనా సుఖినో భవంతు.